మ్యూజిక్ ఈ సినిమాకి సంబంధించి హైలైట్లో మ్యూజిక్ ఒకటి. అవును, వందే మాతరం చాలా అద్భుతంగా పాటలు కానీ అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈ రోజు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అవును, ఫస్ట్ హాఫ్లో చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో సాంగ్ ఉంటుంది, మెర్సేటి జాబిల్ని, అది వస్తుంది, ఆ ఫ్లేవర్ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేది కంప్లీట్గా ఓన్లీ వాయిస్తో. అవును, ఆ సాంగ్ అది భలే సెట్ అయింది. అది అంటే ఎవరి ఐడియా అది? తను వందే మాత్రం ఐడియా. తను కథ చెప్పినప్పుడు ఎమోషనల్ అయ్యాడు, బాగా ఎమోషనల్ అనుకున్న రికార్డ్ చేసుకున్నాడు. ఇది రీ రికార్డింగ్ అప్పుడు తను చేస్తానంటే చాలా బాగుంది చేయమని చెప్పి కంప్లీట్ వందే మాత్రం క్రెడిట్, అది తన క్రియేషన్ అది. ఓకే, సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అందరూ చాలా, అంటే సినిమా పైన చాలా ఆర్టికల్స్ వచ్చాయి. మెయిన్గా హిందూ పేపర్లో కంచయ్యలయ్య గారని పాపులర్ సోషలిస్ట్ ఆయన ప్రొఫెసరు, వై ఆమ్ నాట్ హిందూ అనే బుక్ రాస్తే అది ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ రికార్డ్స్ సంపాదించడం. ఆయన హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ రాశాడు. ఓకే, అద్భుతంగా రాశాడు. తను ఏం రాశాడంటే, ఫస్ట్ హాఫ్ మనం చిన్నపిల్లలకి జ్వరం వస్తే మనం బెల్లంలోనో చక్కెరలోనో తీపి పదార్థాల్లో మందు పెట్టి పల్లెటూళ్ళల్లో మెడిసిన్ ఇస్తాము, ఎందుకంటే చేదు మందు తాగరు కాబట్టి. అట్లాగే ఈ డైరెక్టర్ తను చెప్పే విషయాల్ని రోగానికి మందు ఏదైతే ఇవ్వాలో ఆ మందుని ఇప్పుడు రోగానికి సరైన మందు ఇచ్చాడు, కాకపోతే బెల్లం కలిపిచ్చాడు, తీపిగా ఇచ్చాడు, అందుకే మనం అందరం చూస్తున్నాం అని చెప్పారు. సో తర్వాత ఆ సినిమాని మొత్తం ఆల్ పొలిటీషియన్స్ చూశారు. పొలిటీషియన్స్, సోషలిస్టులు, యాక్టివిస్టులు. సోషల్ థియేటర్లో పండగలాగా ఉండేది. ప్రతిరోజు ప్రతి షోకి ఎవరో ఒక సెలబ్రిటీస్ వీళ్ళు రావటము. అట్లా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కానీ, ఇటు తెలంగాణలో, అటు అనంతపురం వైపు కానీ నాన్ స్టాప్ షోలు పడ్డాయి చాలా థియేటర్లో. అప్పుడు ఫిల్మ్ ప్రొజెక్టర్స్ కదా, ఆపరేటర్లు దొరకకపోతే పక్క థియేటర్ నుంచి ఆపరేటర్లని తీసుకొచ్చి వేసిన సందర్భాలు అమలాపురం లాంటి ప్లేసుల్లో, చాలా ప్లేసుల్లో నాన్ స్టాప్ షోస్. తర్వాత దానికి గుంటూరులో ఒక పెద్ద అప్రిషియేషన్ సభ పెట్టారు, 25th డే అనుకుంటా. పెడితే టూర్ కూడా వెళ్ళినట్టున్నారు, వెళ్ళాము. 25th డే చాలా పెద్ద సభ పెట్టారు. దానికి ఒక 60-70 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇటు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఇటు తెలంగాణ నుంచి అన్ని ఆర్గనైజేషన్ల హెడ్స్ అందరూ వచ్చారు. బీసీ ఆర్గనైజేషన్స్, ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్, వీళ్ళందరూ కూడా ఆ సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు, బాగా అప్రిషియేట్ చేశారు. తర్వాత ఇంకా భిన్నంగా ఏంటంటే, మామూలుగా సినిమా 50 days ఫంక్షన్స్, 100 days ఫంక్షన్స్ మనం మామూలు రెగ్యులర్గా ఫంక్షన్ హాల్స్లోనో, స్టూడియోస్లోనో, పెద్ద పెద్ద గ్రౌండ్లోనో చేసుకుంటాం. కానీ ఆ సినిమా 50th డే ఫంక్షను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేసాం. మొత్తం ఆల్ పొలిటీషియన్స్ వచ్చారు అక్కడికి. మొత్తం దాదాపు ఒక 70-80 మంది ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, మొత్తం అన్ని సంఘాల నాయకులు, అన్ని సంఘాల భాగస్వామి. సో సినిమాని ప్రజలు ఉద్యమకారులు, లేకపోతే యాక్టివిస్టులు అందరూ కూడా ఓన్ చేసుకున్నారు. ఈవెన్ జర్నలిస్టులు చాలా పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి, పెద్ద పుస్తకాల్లో అది పెద్ద రెఫరెన్స్ లాగా అయిపోయేది సినిమా. ఎందుకంటే ఆ తర్వాతనే మహాత్మా పూలేకి గవర్నమెంట్లు వర్ధంతులు, జయంతులు, ఇంకా ఎక్కువ గుర్తింపు అనేది అప్పటి నుంచి. అప్పటివరకు కొంతమంది మేధావులకి, కొంతమంది మేరకే తెలిసిన మహాత్మా పూలే ఆ సినిమాతో ఏంటంటే మొత్తం విగ్రహాలు, ప్రతి చోట విగ్రహాలు పెట్టుకునే ఆ చైతన్యానికి తీసుకెళ్లారు. సో అదంతా కూడా గొప్ప రిగార్డ్స్. చాలామంది ఫోన్లు చేశారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. యాక్చువల్గా అసలు జ్యోతిరావు పూలే ఎవరు అనేది అప్పటి వరకు అసలు ఎవరు తెలియదు, మామూలు వాళ్ళకి తెలియదు, చాలా కొద్దిమంది తెలుసు. బట్ ఆ సినిమా తర్వాత మనం ఎప్పుడైతే సినిమా రిలీజ్ తర్వాత ఆయన స్ఫూర్తిగా తీసామని చెప్పుకుంటూ వచ్చామో, అది బాగా రీచ్ అయింది. చాలామంది బాగా ఓన్ చేసుకున్నారు. అది ప్రజల సినిమా లాగా తయారైంది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజల సినిమానే అది, ప్రజల కోసమే చేసిన సినిమా అది.